అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా ఆర్థిక విషయాలు కొంత మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి వచ్చిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించాలి. వారసత్వపు ఆస్తుల విషయంలో కొంత ఆలోచనలు చేస్తారు. వాటికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క ఆత్మీయుల్ని సంప్రదిస్తారు. వాటిని అభివృద్ధి చేయడానికి ఆలోచనలు చేయడానికి కూడా అవకాశం అనేది ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, కొంత కీలకమైన వ్యక్తుల యొక్క సహకారంతో కూడా పనులు నిర్వర్తించుకుంటూ లాభదాయకంగా ముందుకు వెళ్ళడానికి మీరు చక్కటి ప్రణాళికలు ఏర్పరచుకునే అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి వీలైనంత వరకు వృత్తిపరమైన విషయాల మీద తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలను అధిగమించాలి. నూతన ఆలోచనలలో వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మీ పై అధికారులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలంటే మంచి ర్యాపోని నిర్వహించుకుంటూ ముందుకు వెళుతూ చక్కగా మీ యొక్క పనులలో వారి సహకారాన్ని మీరు తీసుకుని ముందుకు వెళ్ళే నేపథ్యంలో ఇతర వ్యక్తుల యొక్క జోక్యం వల్ల కూడా వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత మీ పై అధికారులతో మీకు ఒత్తిడి, ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరు ముఖ్యులు, ఎవరు కాదన్న విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికి చెప్పొచ్చు చెప్పకూడదన్న విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. అలాగే నూతన విద్యల కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాల మీద పూర్తి స్థాయి ఆసక్తి అనేది లేకపోవడం బట్టి కావచ్చు, వైరాగి ధోరణి వల్ల కావచ్చు, దాని మీద అసంపూర్ణమైన ఆలోచనలతో దాన్ని పూర్తి చేద్దామన్న ఆలోచన లేకపోవడం వల్ల, మధ్యస్థంగా వదిలేద్దామన్న భావనల వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది. కాబట్టి విద్యాపరమైన విషయాల్లో, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించిన లోన్స్కి సంబంధించి అంటే విద్యకు సంబంధించిన లోన్లు తీసుకునే విషయంలో కానీ, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ పెద్దల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు ముఖ్యులైన మీ యొక్క వ్యక్తులు ఎవరైనా మీ బంధువర్గం యొక్క సహకారంతో కూడా అనుకున్న పనులు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది.